ఒక సినిమా టికెట్లు బుక్ చేస్తే మరో సినిమా టికెట్లు బుక్ అయ్యాయంట. అదే ప్రభాస్ గారి కల్కి సినిమాకి టికెట్లు బుక్ చేస్తే రాజశేఖర్ గారి కల్కి సినిమాకి టికెట్స్ బుక్ అయ్యాయంట. అదేంటి, అలా ఎలా జరిగింది? ఆశ్చర్యపోతున్నారా? పదండి వివరాలేంటో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుంటే బుక్ మై షో, పేటిఎం, జస్ట్ టికెట్స్ ఇలా టికెట్ బుకింగ్ వెబ్సైట్స్, యాప్లు మామూలుగా లేవు. ప్రేక్షకులందరూ కూడా పోటెత్తేశారు. నగరంలో ఓ థియేటర్లో రిలీజ్ అవుతున్నటువంటి కల్కి 2898 AD టికెట్ను బుక్ మై షో వేదికగా బుక్ చేసుకోగా రాజశేఖర్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చినటువంటి కల్కి మూవీకి టికెట్ బుక్ అయినట్టుగా కనిపించదట. టికెట్ను త్వరగా బుక్ చేసుకోవాలి అనుకున్నటువంటి తొందరలో యూజర్లు కూడా దాన్ని గమనించలా. ఇంకేముంది, మొత్తం లావాదేవీ అయిపోయిన తర్వాత టికెట్ డౌన్లోడ్ చేసుకోగా దానిపై రాజశేఖర్ గారి కల్కి మూవీ పోస్టర్ కనిపించడంతో థియేటర్లు బుక్ చేసుకున్నటువంటి ప్రేక్షకులకు ఒక్కసారిగా కంగారు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా బుక్ మై షోను వివరణ అడిగితే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేశారు. మీరు రాజశేఖర్ కల్కి సినిమాకి టికెట్ బుక్ అయినట్టుగా మీకు కనిపిస్తే కనుక కంగారు పడాల్సిన పనేం లేదు. కల్కి 2898 ADకి టికెట్ బుక్ అయినట్లు భావించండి. ఒక సాంకేతిక సమస్య అంతే, మేము తొందరగానే పరిష్కరించేస్తామని చెప్పేసి వారు చెప్పడంతో వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారంట. ఈ వ్యవహారంపై రాజశేఖర్ గారు కూడా రియాక్ట్ అవుతూ నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారంట. అలాగే ప్రభాస్ గారు, అశ్విని దత్ గారులతో పాటు కల్కి 2898 AD సినిమా టీం అందరికీ కూడా రాజశేఖర్ గారు విషెస్ని అందించడం జరిగింది.